సుమన్ టీవీ. నేను మీ హరిత. ఇప్పుడు నేను ఎల్బీ నగర్ కొత్తపేటలోని ఆరెంజ్ స్కిన్ హెయిర్ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ క్లినిక్లో ఉన్నాను. ఇక్కడ అత్యాధునిక ఎక్విప్మెంట్స్తో ఈ క్లినిక్ని ఏర్పాటు చేశారు. జనరల్గా ఇలాంటి అత్యాధునిక ఎక్విప్మెంట్స్ అన్నీ మనం జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ సైడ్ ఎక్కువగా చూస్తుంటాం. కానీ ఎల్బీ నగర్ కొత్తపేటలో అవి అందుబాటులోకి తీసుకొచ్చారు. ఒకసారి లోపలికి వెళ్దాం. ఎలాంటి ఎక్విప్మెంట్స్ ఉన్నాయి, ఎలాంటి ట్రీట్మెంట్స్ ఇక్కడ చేస్తున్నారో తెలుసుకుందాం. పదండి. ఇక్కడ డాక్టర్ గారు ఉన్నారు, డాక్టర్ అపూర్వ. వారితో ఒకసారి మాట్లాడదాం. హలో అండి, ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ. డాక్టర్ అపూర్వ గారు, జనరల్గా ఇంత హై ఎక్విప్మెంట్స్ అనేది జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, అటు మాదాపూర్, గచ్చిబౌలి ఇలాంటి ఏరియాల్లో ఎక్కువగా చూస్తుంటాం. ఎల్బీ నగర్లో ఫస్ట్ టైం మీరు తీసుకొచ్చారు, ఆరెంజ్ వాళ్ళు తీసుకొచ్చారు. సో నాకు వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా ఏమైనా? యా ఓకే. సో మీకు ఇది వచ్చేసి ఫేస్ అనాలిసిస్ మెషిన్. ఓకే, ఫేస్ అనాలిసిస్. ఓకే. సో ఇందులో అంటే ఇప్పుడు మనకి జనరల్గా ఏంటంటే నేకడ్ అయితే చూసినప్పుడు అన్నీ కనిపించవు. ఓకే, సో ఇందులో స్కాన్ చేసినప్పుడు ఏంటంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ పిగ్మెంటేషన్ ఉందనుకోండి, అది ఎంత డీప్గా ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఓపెన్ పోర్స్ ఉన్నాయి, సో అవి ఎంత డెప్త్ వరకు ఉంది, అండ్ స్కిన్లో మాయిశ్చర్ లెవెల్స్ ఎలా ఉంది, ఆయిల్ పర్సంటేజ్ ఎలా ఉంది, సో స్కిన్లో ఉన్న పారామీటర్స్ అన్నీ కూడా మీకు ఈ మెషిన్లో తెలుస్తుంది. ఓకే, స్కిన్కి సంబంధించి ఏ ప్రాబ్లంతో వచ్చినా ముందు మీరు ఫేస్ అనాలిసిస్ ఈ మిషన్ ద్వారా చేస్తారు. దీని ద్వారా కంప్లీట్ క్లియర్గా అన్నీ తెలిసిపోతాయి, అంతేనా? బాడీ అసలు ఎంతవరకు ఏంటి, ఎలాంటి స్కిన్, అదన్నీ చెప్పేస్తారు ఒకసారి. స్కిన్ టైప్ ఏంటి అండ్ స్కిన్ షేడ్ ఏంటి అదంతా కూడా తెలుస్తుంది. మీ స్కిన్ ఏజ్ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ మీ ఏజ్ కన్నా మీ స్కిన్ ఏజ్ తక్కువ ఉండొచ్చు, ఎక్కువ ఉండొచ్చు. మీరు బాగా మెయింటైన్ చేస్తే తక్కువ ఉంటుంది, లేదు అంటే ఎక్కువ ఉంటుంది. సో మీకు అది కూడా ఇందులో తెలుస్తుంది మీకు. ఓకే, స్కిన్, హెయిర్ అండ్ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ అన్నిటికి సంబంధించి అన్ని ట్రీట్మెంట్స్ ఇక్కడ ఉంటాయి. సో ఫేస్కి సంబంధించి ఫేస్ అనాలిసిస్ ద్వారా ఏంటి అనేది, వాళ్ళకున్న ప్రాబ్లం ఏంటి అనేది క్లియర్గా చెప్పేస్తారు, అంతేనా? జనరల్గా ఇలాంటివి నేను ఎక్కడ చూడలేదు. ఇక్కడ ఫస్ట్ టైం అది ఎల్బీ నగర్లో పెట్టారు. రియల్లీ గ్రేట్. ఒకసారి నాకు ఇంకా మిగతా ఎక్విప్మెంట్ చూపిస్తారా? ఇవేంటండి ఇక్కడ? సో ఇది వచ్చేసి మీకు డర్మాస్కోప్. ఓకేనా? సో ఇదేంటంటే మీకు స్కిన్ అనాలిసిస్ చేయడానికి అండ్ హెయిర్ అనలైజ్ చేయడానికి మీకు హెల్ప్ అవుతుంది. ఇది వచ్చేసి చాలా అసలు క్లియర్గా కనిపిస్తుంది కదా. బోత్ స్కిన్ అండ్ హెయిర్ రెండు అనలైజ్ చేయొచ్చు దీంతో పాటు. ఓకేనా? అండ్ ఇది వచ్చేసి మీకు LLLT, లో లెవెల్ లేజర్ థెరపీ, అంటే హెయిర్ రీగ్రోత్కి హెల్ప్ అయ్యేది. అండ్ దీనికి వచ్చేసి మీకు ఇంకా హై ఫ్రీక్వెన్సీ కోమ్. దీనివల్ల ఏంటి యూజ్? ఇది వచ్చేసి డాండ్రఫ్ ట్రీట్మెంట్, అంటే హెయిర్ ఫాల్కి, హెయిర్ రీగ్రోత్కి అన్నిటికీ సంబంధించి ఉంటుంది. ఇది వచ్చేసి మీకు బోత్ డయాగ్నోసిస్ అండ్ ట్రీట్మెంట్ రెండింటికి హెల్ప్ అవుతుంది ఈ మషిన్ వచ్చేసి. ఓకే, అంటే ట్రీట్మెంట్ అంటే ఏం చేస్తారు? యాంటీ డాండ్రఫ్ ట్రీట్మెంట్, హెయిర్ రీగ్రోత్ ట్రీట్మెంట్. సో ఇది వచ్చేసి మీకు లైట్ ఉంటుంది ఇందులో. ఓకే, సో అంటే జుట్టు పలచన ఉన్న వాళ్ళకి కూడా గ్రోత్ తెప్పించేది ఏమైనా ఉంటుందా? యా ఉంటుంది. సో పోస్ట్ PRP మీరు ఆ ప్రొసీజర్స్తో కంబైన్ చేసుకోవచ్చు ఈ థెరపీ అనేది. అండ్ ఇది వచ్చేసి డాండ్రఫ్, ఎందుకంటే మనకి హెయిర్ ఫాల్కి డాండ్రఫ్ అనేది వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ కాబట్టి మనం అది దీంతో కంట్రోల్ చేయొచ్చు. ఎన్నిసార్లు ట్రీట్మెంట్ చేయించుకోవాల్సి ఉంటుంది? అది వచ్చేసి సెషన్స్ లాగా ఉంటుంది. సో తనకున్న సివియారిటీని బట్టి మనకి సెషన్స్ అనేది ఉంటుంది, విత్ రెగ్యులర్ ఇంటర్వెల్స్లో ఉంటుంది. సో దాంతోపాటు మనకి హోమ్ కేర్ అండ్ మెడికేషన్ అంతా కూడా ఉంటుంది. సో ఇట్స్ లైక్ హోలిస్టిక్ అప్రోచ్. సో మనకి ట్రీట్మెంట్ ఉంటుంది, మెడికేషన్ ఉంటుంది, హోమ్ కేర్ అండ్ లైఫ్ స్టైల్ చేంజెస్ అన్నీ కూడా ఇక్కడ మేము గైడ్ చేస్తాం. ఈ చుట్టుపక్కల అసలు ఇలాంటి లేటెస్ట్ ఎక్విప్మెంట్స్ ఎక్కడ లేవు కదా? ఈ చుట్టుపక్కల అయితే డెఫినెట్లీ లేవు. లేజర్ హెయిర్ రీగ్రోత్ అంటున్నారు. సో ఎవరైనా హెయిర్ ఫాల్ ఉన్న వాళ్ళు, హెయిర్ ప్రాబ్లమ్స్ ఎవరున్నా కూడా దీని ద్వారా మీరు క్యూర్ చేస్తారు, అంతేనా? ఓకే, దీనివల్ల ఏదైనా లిటిల్ బిట్ పెయిన్ అలా ఏమన్నా ఉంటుందా? ఇట్స్ కంప్లీట్లీ పెయిన్లెస్, మీకు అలా ఎలాంటి పెయిన్ అనేది ఉండదు. సో యూ హ్యావ్ టు సిట్ అండర్ దిస్ అంతే. సో ఈ రేడియేషన్ వల్ల ఏంటంటే మీకు రీగ్రోత్ అనేది హెల్ప్ అవుతుంది, ఫాలికల్ స్టిమ్యులేట్ చేయడానికి. సో పోస్ట్ PRP ప్రొసీజర్స్ కూడా మనం ఇది చేసుకోవచ్చు. అంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే దీనివల్ల లేవు. అలా. సో ఈ మిషన్ ప్రత్యేకతలు ఇంకా ఏంటి అంటే ఏం చెప్తారు? ఇంకా ఏంటి అంటే లైక్ దీంతో ఏంటంటే మనం సీరమ్స్ ఇన్ఫ్యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? అంటే మనకి ఏమైనా టాపికల్గా సొల్యూషన్స్ అనేవి ఇప్పుడు మనం జనరల్లీ హ్యాండ్తో అప్లై చేస్తే ఏంటంటే అంత పెనట్రేషన్ అనేది ఉండదు. సో దీంతో ఏంటంటే కొంచెం డీపర్ లేయర్స్కి ఇన్ఫ్యూజ్ చేసుకోవడానికి ఉంటుంది. ఓకే, ఎలాంటి హెయిర్ ప్రాబ్లమ్స్కైనా ఇది ఒక్క మెషిన్ చాలా, అంతేనా? అన్నిటికీ ఒకటే సొల్యూషన్. దీని ద్వారా అన్ని ట్రీట్మెంట్స్ చేస్తారు, అంతేనా? డాక్టర్ అపూర్వ గారు, ఇదేంటి ఏ మిషన్ ఇది?
సో ఇది వచ్చేసి మీకు ఎంఎన్ఆర్ఎఫ్ మెషిన్, అంటే మైక్రో నీడ్లింగ్ విత్ రేడియో ఫ్రీక్వెన్సీ. ఓకేనా. సో ఇదేంటంటే జనరల్గా మనకి ఓపెన్ పోర్స్ కానీ స్కార్స్ కానీ, అంటే జనరల్గా పింపుల్స్ వచ్చిన తర్వాత స్కార్స్ అనేవి ఉంటుంది కదా, సో వాటికి స్కిన్ రిజువనేషన్కి అండ్ యాంటీ ఏజింగ్కి, Pigmentation. ఫైన్ లైన్స్, నాట్ పిగ్మెంటేషన్. ఓకే. ఇదేంటంటే కంప్లీట్ మనకి స్కిన్లో కొలాజన్ ప్రొడక్షన్కి హెల్ప్ అవుతుంది. సో మనకి జనరల్గా ఏంటి, కొలాజన్ లెవెల్స్ అనేవి తక్కువ ఉన్నప్పుడే మనకి కొంచెం యాక్నే వచ్చినప్పుడు పిట్స్ అనేవి రావడం, ఓపెన్ పోర్స్ అనేవి రావడం, కొంచెం స్కిన్ అనేది ప్రీమెచ్యూర్ సైన్స్ ఆఫ్ ఏజింగ్, అంటే కొంచెం ఎక్కువ ఏజ్ ఉన్నట్టు అలాంటివి కనిపించడం. సో ఇదేంటంటే మీకు ఆ ఓపెన్ పోర్స్కి స్కార్స్తో పాటు స్కిన్ రిజువనేషన్ కూడా హెల్ప్ అవుతుంది. సో గ్లోనెస్ పెరుగుతుంది దీనివల్ల, ఈ ట్రీట్మెంట్ వల్ల కూడా ఫేస్ గ్లో వస్తుంది. అంటే మనకి ఏజ్తో ఏంటంటే కొల్లాజన్ లెవెల్స్ అనేవి తగ్గిపోతుంది. సో ఇది ఏం చేస్తుంది అంటే మన స్కిన్లో మైక్రో ఇంజురీస్ అనేది చేస్తుంది, అంటే మైక్రో నీడ్లింగ్. ఓకే. సో ఆ నీడ్లింగ్తో ఏమవుతుంది అంటే చిన్న చిన్న ఇంజురీస్ అనేది క్రియేట్ చేస్తుంది. అప్పుడు ఏంటి, స్కిన్ అనేది హీలింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తుంది. సో దాంతోపాటు మనకి కొల్లాజన్ ప్రొడక్షన్, ఎలాస్టిన్ ప్రొడక్షన్ అవన్నీ కూడా అవుతుంది. సో మనకి అలా స్కిన్ రిజువనేషన్ అనేది అవ్వడం, పోర్స్ టైట్ అవ్వడం, స్కార్స్ అనేవి తగ్గడం, అలాంటివన్నీ అవుతుంది. మొత్తానికి ఫేస్ చాలా క్లియర్ చేస్తారన్నట్టు ఈ మెషిన్ తో, అంతేనా? ఇదంతా అడ్వాన్స్డ్ టెక్నాలజీ. యా డెఫినెట్లీ. డాక్టర్ అపూర్వ గారు, ఇదే మెషిన్. సో ఇది వచ్చేసి మీకు పీకో లేజర్. ఓకే. సో జనరల్ గా ఏంటంటే బయట మీరు క్యూ స్విచ్ లేజర్ వినుంటారు, కార్బన్ పీలింగ్. ఇది ఏంటంటే మనకి దానికన్నా కూడా అడ్వాన్స్డ్ వర్షన్. దానికన్నా అడ్వాన్స్డ్. సో ఇదేంటంటే మీకు జనరల్ గా పిగ్మెంటేషన్ ఇష్యూస్ కి, మీకు మెలాస్మా ఉన్న, హైపర్ పిగ్మెంటేషన్ ఉన్న, ఫేషియల్ మెలనోసిస్ అండ్ ఈవెన్ టాటూ రిమూవల్ కి కూడా మీకు ఇది హెల్ప్ అవుతుంది. టాటూ రిమూవర్ కూడా, టాటూ రిమూవల్ కూడా మనం చేయొచ్చు ఈ మషిన్ తో. అండ్ జనరల్గా ఏంటంటే మనకి డీపర్ లెవెల్స్లో ఉన్న పిగ్మెంటేషన్కి మనకి వితౌట్ డౌన్ టైమ్ అంటే మనకి ఈ లేజర్ అనేది హెల్ప్ అవుతుంది. అండ్ ఇన్స్టెంట్ స్కిన్ రిజువనేషన్ అండ్ ఏమైనా అకేషన్స్ ఉన్న ఇన్స్టెంట్ గ్లోకి. సో అంటే ఇప్పుడు మీకు ఏదైనా అకేషన్ ఉంది, సో మీరు వచ్చేసి ఒక 40 minutesలో అలా ప్రొసీజర్ చేంజ్ చేసుకొని యూ కెన్ స్ట్రైట్ అవే గో టు ద పార్లర్. జనరల్గా ఈ మధ్య కాలంలో హైడ్రా ఫేషియల్ అనేది ఎక్కువగా చూస్తున్నాం. దానికి దీనికి ఏంటి డిఫరెన్స్ మరి? హైడ్రా ఫేషియల్ అనేది జనరల్గా మీకు స్కిన్ హైడ్రేట్ చేయడానికి, ఇట్స్ ఆల్ అబౌట్ కొంచెం ఆ గ్లో, ఆ షైనీనెస్ ఇవ్వడానికి. సో ఇదేంటంటే మీకు పిగ్మెంటేషన్, అంటే మనకి పిగ్మెంటేషన్ ఎందుకు వస్తుంది, స్కిన్ లో మెలనిన్ కంటెంట్ ఎక్కువ అయినప్పుడు వస్తుంది, లేదంటే ఎండకెళ్ళినప్పుడు ట్యాన్ అవ్వడం కావచ్చు. సో వాటన్నిటికీ మీకు ఈ మషిన్ అనేది హెల్ప్ అవుతుంది. సో అంటే ఆ పిగ్మెంట్ అనేది బ్రేక్ చేయడానికి మనకి ఈ మషిన్ అనేది హెల్ప్ అవుతుంది. మెలస్మా కానీ పిగ్మెంటేషన్ కానీ ఏది ఉన్నా కూడా దీని ద్వారా క్యూర్ అవుతుంది. వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ కానీ, సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. అంటే వాళ్ళ స్కిన్ టైప్ ని బట్టి, వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ బట్టి ఎన్నిసార్లు రావాలనేది మీరు డిసైడ్ చేస్తారు, అంతేనా? మనకి సెషన్స్ లాగానే ఉంటుంది. సో వాళ్ళకి ఎంత సివియర్ గా ఉంది ప్రాబ్లం, అండ్ లేదు అంటే జస్ట్ వాళ్ళ అకేషన్ ఏమైనా జస్ట్ మెయింటెనెన్స్ కిందకి వచ్చారా, సో దేనికోసం వచ్చారు అనే దాన్ని బట్టి వీ కెన్ డూ ఇట్. ఎలాంటి స్కిన్ ప్రాబ్లమ్స్ తో అసలు బాధపడిన అవసరం లేదు. ప్రతి ఒక్కదానికి ఇక్కడ ఆరెంజ్ లో సొల్యూషన్ ఉంది, అంతేనా? అందులో అడ్వాన్స్డ్ టెక్నాలజీ, అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి. సో ఎల్బీ నగర్ ఈ చుట్టుపక్కల ప్రాంతం వాళ్ళు వేరే చోటుకి వెళ్ళనవసరం లేదు, ఇక్కడ దగ్గరలో ఉన్న ఆరెంజ్ క్లినిక్ వస్తే సరిపోతుంది. మీరు చేయించుకొని వెళ్ళినట్టు కూడా తెలియదు. ఓకే. సెషన్ చేసుకొని వెళ్ళొచ్చు జస్ట్ విత్ దట్ గ్లో. వితౌట్ ఎంత టైం కేటాయించాల్సి ఉంటుంది దీనికి? మాక్సిమం హాఫ్ అన్ అవర్ టు 40 minutes అంతే. జస్ట్ ఫేషియల్ చేసుకున్న టైం, పార్లర్కి వెళ్తే ఇంకా అంతకన్నా ఎక్కువ టైం పడుతుంది. అంతకన్నా తక్కువ టైంలో వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్, విత్ హెల్దీ స్కిన్ అండ్ గ్లోయింగ్ స్కిన్ యూ కెన్ స్టెప్ అప్. గుడ్. నెక్స్ట్ ఏం చూపిస్తారు? నెక్స్ట్ వచ్చేసి విల్ గో ఫర్ లేజర్ హెయిర్ రిడక్షన్. ఓకేనా. అన్వాంటెడ్ హెయిర్ అది ఉంది కదా, సో విల్ గో టు దట్ మెషిన్. ఇదే మెషిన్ అండి. సో ఇది వచ్చేసి డయోడ్ లేజర్. ఓకేనా. సో ఇది దేనికంటే మీకు లేజర్ హెయిర్ రిడక్షన్కి, అంటే మనకి జనరల్లీ అన్వాంటెడ్ హెయిర్ అనేది ఉంటుంది కదా. ఇప్పుడు ఏంటంటే జనరల్గా ఫీమేల్స్లో మనకి పీసీఓడి కానీ, పీసీఓఎస్ కానీ, థైరాయిడ్ ఇష్యూస్, అంటే హార్మోనల్ రిలేటెడ్ ఇష్యూస్ అనేది ఇప్పుడు ఉన్న లైఫ్ స్టైల్ చేంజెస్ కావచ్చు, డైట్ వల్ల కావచ్చు. సో బట్ అన్నిటి వల్ల మనకు ఆ ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువ అవుతుంది. సో హెయిర్ ఏంటంటే ఫీమేల్స్ లో కూడా చాలా థిక్ గా వస్తుంది, బియర్డ్ లైన్ రావడం, అండ్ ఫేస్ పైన కూడా మొత్తం చాలా మంది ఇటువంటి ప్రాబ్లమ్ ని ఫేస్ చేస్తున్నారు కూడా. ఈ మధ్య అయితే ఇంకా ఎక్కువ అయిపోయింది అది. సో ఈ మషిన్ ఏంటంటే మనకి ఏదైతే అన్వాంటెడ్ హెయిర్ ఉందో దాన్ని రెడ్యూస్ చేసుకోవడానికి మనకి ఈ మషిన్ అనేది హెల్ప్ అవుతుంది అనమాట. ఓకేనా. ఎన్ని సెషన్స్ రావాల్సి ఉంటుంది? నాకు ఒక ఎగ్జాంపుల్ ఏదైనా చెప్తారా? లైక్ 6 sessions. సో ఏంటంటే మనకి హెయిర్ అనేది ఆ థిక్నెస్ అనేది మనకి గ్రాడ్యువల్ గా తగ్గుతుంది అనమాట. సో సెషన్ బై సెషన్ సో మళ్ళీ రాకుండా ఉంటుంది కంప్లీట్ గా. ఆ తర్వాత మీరు మెయింటెనెన్స్ లాగా చేసుకోవాలి, బికాస్ దిస్ ఇస్ లైక్ లేజర్ హెయిర్ రిడక్షన్. జనరల్ గా ఎంతమంది ఏంటంటే లేజర్ హెయిర్ రిమూవల్ అనేవారు, ఇట్స్ నాట్ కంప్లీట్లీ. సో మీకు ఏదైతే థిక్ హెయిర్ అనేది ఉందో అది మొత్తం కంప్లీట్ మీకు ఫైన్ లాగా అయిపోతుంది అనమాట. అండ్ ఆఫ్టర్
లైక్ 1 or 2 ఇయర్స్ మెయింటెనెన్స్ లాగా చేయించుకుంటే సరిపోతుంది. బికాస్ రెగ్యులర్గా వ్యాక్సింగ్ అలాంటివి చేయించుకుంటే ఏంటంటే స్కిన్ పైన రఫ్ అవుతుంది. రఫ్ అవ్వడం, స్కిన్ పైన అండ్ ఫేస్ పైన చేయించుకుంటే సాగ్ అవ్వడం, స్కిన్ ఇరిటేట్ అవ్వడం అండ్ కొన్నిసార్లు పిగ్మెంటేషన్ రావడం. ఫర్ ఎగ్జాంపుల్ అండర్ ఆర్మ్స్ కావచ్చు. ఆ వ్యాక్సింగ్ వల్ల ఏంటంటే హీట్ వల్ల మనకి పిగ్మెంటేషన్ అనేది వస్తుంది. సో దీంతో ఏంటంటే మీకు అలాంటి ఇష్యూస్ ఉండవు. ఓకే, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. సో ఇది ఏంటంటే కంప్లీట్లీ మీ హెయిర్ని మాత్రమే టార్గెట్ చేస్తుంది, బ్లాక్ హెయిర్. ఓకే, సో అందులో ఉన్న మెలనిన్ అబ్జర్వ్ చేసుకొని ఇది వర్క్ చేస్తుంది. అంటే చాలా చోట్ల చూస్తుంటాం లేజర్ హెయిర్ రిమూవల్ అని. ఆ మెషిన్స్ కి దీనికి డిఫరెన్స్ చెప్పమంటే ఏం చెప్తారు? జనరలీ అయితే మీకు మషిన్స్లో బయట అయితే మీకు ఎక్కువ హీట్ రావడం అండ్ షార్ట్స్ ఇస్తుంటే బర్న్ అవ్వడం ఇలాంటిది ఉంటుంది. సో ఇందులో ఏంటంటే మనకి కూలింగ్ టెక్నాలజీ అనేది అడ్వాన్స్డ్ ఉంటుంది. సో మీరు ఒక షార్ట్ అనేది ఇచ్చినప్పుడు కూడా పేషెంట్ పెయిన్ అనేది ఫీల్ అవ్వరు, కంఫర్ట్ గా ఉంటారు. మీకు ఆ కూలింగ్ టెక్నాలజీ వల్ల ఏంటంటే కొందరు భయపడతారు, హీట్ వస్తుందేమో, రెడ్ అయిపోతుందేమో, ర్యాషెస్ వస్తాయేమో, ఇలాంటి అనేది మీకు దీంతో ఏమీ ఉండదు. ఓకే, మీకు ఈ కూలింగ్ టెక్నాలజీ వల్ల మీకు అసలు పెయినే తెలియదు. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ ట్రై టు షార్ట్స్ ఆల్సో. ఓకే, కంప్లీట్ చాలా కూలింగ్ గా ఉంటుంది అండ్ ఐ కెన్ షో ఇట్ నౌ. జస్ట్ అసలు ఎలాంటి పెయిన్ తెలియదు, ఏం తెలియదు. ఒక 6 సెషన్స్ వరకు చేయించుకుంటే మంచి డిఫరెన్స్ ఉంటుంది. మెయింటైన్ చేసుకుంటే సరిపోతుంది, అంతేనా? దట్స్ ఇట్. ఓకే, సో యూ కెన్ ఫీల్ ద కూలింగ్. జస్ట్ కూలింగ్ చూపిస్తున్నాను. ఓకే, ఏం తెలియట్లేదు. ఈ కూలింగ్ అనేది మీకు తెలుస్తుందా? కూల్ ఉంది, అంటే మన ఐస్ టైప్ లో అలా అనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ. సో మీకు షార్ట్స్ ఇచ్చేటప్పుడు కూడా ఈ కూలింగ్ టెక్నాలజీ వల్ల మీకు ఎలాంటి పెయిన్ అనేది తెలియదు అన్నమాట. ఇది అడ్వాన్స్డ్ ఇక్కడ. మీకు ఒక షార్ట్ ఇచ్చేటప్పుడు కూడా మనకి కూలింగ్ అనేది లేకపోతే ఏంటంటే జనరల్ గా హీట్ అనేది వస్తుంది. సో అప్పుడు మనం మల్టిపుల్ షార్ట్స్, చాలా మంది హీట్ కి భయపడతారు. సో కూలింగ్ ఉండడం వల్ల అది కూడా తెలియదు, మీకు ఆ రెడ్నెస్, కంఫర్ట్ గా ఉంటుంది, ర్యాషెస్ ఉండవు, అలాంటివి రాకుండా ఉంటుంది. అండ్ యూనో ఎవరైనా భయపడే వాళ్ళు కూడా హ్యాపీగా చేయించేసుకోవచ్చు. ఇలా కొందరిది డెలికేట్ స్కిన్ ఉంటుంది, అలాంటి వాళ్ళు కూడా దీని వల్ల ఏమీ కాదు, వాళ్ళు కూడా హ్యాపీగా చేయించుకోవచ్చు. అంటే ఇప్పుడు అప్పర్ లిప్ కానీ అండర్ ఆర్మ్స్ కానీ కొంచెం సెన్సిటివ్ ఉంటుంది కదా, సో అప్పుడు కూడా కంఫర్టబుల్ గా ప్రొసీజర్ అనేది చేసుకోవచ్చు. ఓకే, సో అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఆరెంజ్ స్కిన్ హెయిర్ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ క్లినిక్ లో ఉన్నాయి అన్ని రకాలుగా. ఓకే డాక్టర్ గారు, ఇదేంటి? ఇది వచ్చేసి మీకు క్రయోలైపోలైసిస్ మెషిన్. అంటే యూనో నాన్ సర్జికల్ గా కూల్ స్కల్పింగ్ ఇవన్నీ టర్మ్స్ వినుంటారు కదా, క్రయోలైపోలైసిస్, కూల్ స్కల్పింగ్, సో అవన్నీ కూడా దీని గురించి. సో ఇదేంటంటే మెయిన్ గా మీకు ఇంచ్ లాస్ గురించి. ఇంచ్ లాస్, ఓకే. సో ఫీమేల్ జనరల్ గా టమ్మీస్ దగ్గర అండ్ హిప్స్ దగ్గర జనరల్ గా వెయిట్ రిడక్షన్, ఫ్యాట్ రిడక్షన్ కోసం చూస్తూ ఉంటారు కదా. సో ఈ మషిన్ ఏంటంటే మీకు జనరల్ గా ఇంచ్ లాస్ కి హెల్ప్ చేస్తుంది, ఓకే, నాట్ వెయిట్ లాస్. ఓకే, సో ఇంచ్ లాస్ అనేది ఏంటంటే మనకి జనరల్ గా కొందరు ఎంత వర్కౌట్ చేసినా డైట్ చేసినా కూడా వాళ్ళకి కొన్ని ఏరియాస్ లో ఫ్యాట్ అనేది అలాగే ఉండిపోతుంది. సో ఆ స్టబన్ ఫ్యాట్ ని రిమూవ్ చేసుకోవడానికి మనకి ఇది హెల్ప్ అవుతుంది. ఓకే, సో ఇది ఏం చేస్తుంది అంటే మనకు బాడీలో ఉన్న ఫ్యాట్ ని మొత్తం ఒక ఏరియాకి ఫ్రీజ్ చేస్తుంది. ఓకే, సో అది మళ్ళీ తర్వాత మీకు లింఫాటిక్ సిస్టమ్ నుంచి ఎలిమినేట్ అయిపోతుంది. ఓకే, సో కొందరు సర్జరీస్ అండ్ ఇంజెక్షన్స్ అలాంటివి వాటికి కొందరు భయపడతారు కదా, సో అలాంటి వాళ్ళు దే కెన్ గో ఫర్ దిస్ ప్రొసీజర్. ఓకే, బాడీలో ఎక్కడైనా ఇంచ్ లాస్ కావాలనుకునే వాళ్ళు ఈ ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, భయం కూడా అవసరం లేదు. మేల్ ఫీమేల్ ఎవరైనా, మేల్ ఫీమేల్ ఎవరైనా చేయించుకోవచ్చు. టమ్మీ గానీ కొన్ని ట్రీట్మెంట్ ఏరియాస్ అని కూడా ఇక్కడ మెన్షన్ చేశారుగా, చిన్, అబ్డోమెన్, థై, కాఫ్, ఇక్కడ బాడీలో ఎక్కడైనా ఇంచ్ లాస్ అవ్వాలనుకుంటే ఈ ట్రీట్మెంట్ బాగా యూజ్ అవుతుంది. ఇది కూడా అడ్వాన్స్ టెక్నాలజీ ఇక్కడ. అండ్ నాన్ సర్జికల్ గా, నాన్ సర్జికల్ కూడా అండర్ ద నైఫ్ ఆర్ ఇంజెక్షన్స్ హ్యాపీగా చేయించుకోవచ్చు. సో ఇది వచ్చేసి కంప్లీట్ కూల్ స్కల్పింగ్ మెషిన్ అన్నమాట. సో మీకు జస్ట్ చల్లగా ఉంటుంది అంతే, అంతకు మించి ఇంకేమీ ఉండదు. సో ఈ టిప్ అనేది ఉంది కదా, సో ఇదేంటంటే ఇనిషియల్ గా మనం ఏరియా పైన మనకి షీట్ అనేది ఉంటుంది మనకి, ఓకేనా. మనం ఆ షీట్ అనేది వేసి తర్వాత మనం ప్రోబ్ అనేది పెడతాము. సో పెట్టినప్పుడు ఏంటంటే అది మన అక్కడ ప్లేస్ ని సక్ చేసుకుంటది, అక్కడ స్కిన్ ని సక్ చేసుకుంటది. సో సక్ చేసుకున్న తర్వాత ఫ్రీజింగ్ అనేది స్టార్ట్ అవుతుంది, ఓకేనా. సో యూ కెన్ సీ ఓకే సకింగ్ యాక్షన్ అనేది. ఓకే, సో తర్వాత నెక్స్ట్
దీంతో ఏమవుతుందంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు టమ్మీ పైన పెట్టుకున్నారు అనుకోండి, ఆ సరౌండింగ్ ఏరియాలో ఉన్న ఫ్యాట్ సెల్స్ అన్ని కూడా అక్కడికి వచ్చి ఫ్రీజ్ అవుతుంది అనమాట. ఒక మాస్ లాగా, ఒక హార్ట్ స్టోన్ లాగా మీకు ఫామ్ అవుతుంది. సో తర్వాత మనం దాన్ని మసాజ్ త్రూ బ్రేక్ చేస్తాం అనమాట. సో ఆ చిన్న చిన్న ఫ్యాట్ సెల్స్ అన్ని వచ్చి కూడా ఒక హార్ట్ స్టోన్ లాగా తయారవుతుంది. సో ఆ బ్రేక్ చేసినవి ఏంటంటే మీ బాడీలో లింఫాటిక్ సిస్టమ్ నుంచి మీకు ఎలిమినేట్ అయిపోతుంది ఓవర్ ద Okay. పీరియడ్ ఆఫ్ టైం. సో మీకు అలా మీరు ఇన్స్టెంట్ గా అయితే ఒక 1 ఇంచ్ వరకు యూ కెన్ అబ్జర్వ్. అంటే సెషన్ చేసినప్పుడు ఇమీడియట్ ఒక 1 ఇంచ్ 1 ఇంచ్ ఉంటుంది ఒక్కో సెషన్ కి. ఒక సెషన్ లో యూ కెన్ అబ్జర్వ్ స్ట్రైట్ అవే. ఆఫ్టర్ ద సెషన్ యూ కెన్ అబ్జర్వ్. సో ఇంచ్ లాస్ అవ్వాలనుకున్నా చూసారు కదా, లేటెస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఆరెంజ్ స్కిన్ హెయిర్ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ క్లినిక్ లో ఉంది. డాక్టర్ అపూర్వ గారు ఇప్పటిదాకా ఎక్స్ప్లెయిన్ చేశారు. నెక్స్ట్ ఏం చూపిస్తున్నారు డాక్టర్ గారు? ఇది సో ఇది వచ్చేసి మీకు హైఫో మెషిన్. ఓకే, సో హైఫో ఏంటంటే హై ఇంటెన్సిటీ ఫోకస్డ్ అల్ట్రాసౌండ్. ఓకేనా, సో ఇది జనరల్గా మనకి స్కిన్ టైట్నింగ్కి యూజ్ అవుతుంది. సో చాలా మందికి డబుల్ చిన్ ఇలాంటి ఇష్యూస్ అవును. అనేది ఉంటుంది కదా. సో దానికి ఏంటంటే మీకు ఈ మషిన్ అనేది హెల్ప్ అవుతుంది. అండ్ వెయిట్ లాస్ తర్వాత ఫేస్ పైన స్కిన్ సాగి అయిపోవడం, అవును, సో దానికి కూడా మీకు ఈ మషిన్ అనేది హెల్ప్ అవుతుంది. డబుల్ చిన్ గానీ స్కిన్ సాగి స్కిన్ కానీ, సో Okay. ఆ స్కిన్ టైట్ చేయడానికి, ఆ లూజ్ స్కిన్ అనేది టైట్ చేయడానికి మనకి ఇది హెల్ప్ అవుతుంది. ఓకే. ఓకేనా, అండ్ జనరల్గా ఏంటంటే దీన్ని ఓన్లీ స్కిన్ టైట్నింగ్కే మోస్ట్ ప్రాబబ్లీ వాడతారు. బట్ దీంతో పాటు స్కిన్ రిజ్యువనేషన్కి కూడా మనకి హైఫో అనేది యూజ్ అవుతుంది. ఓకే, రెండు రకాలుగా దీన్ని యూజ్ చేస్తారు. స్కిన్ రిజ్యువనేషన్స్కి అండ్ ఓవరాల్ ఎందుకంటే ఇది కూడా స్కిన్లో మన కొలాజన్ ప్రొడక్షన్కి హెల్ప్ చేస్తుంది. సో ఓపెన్ పోర్, స్కిన్ రిజ్యువనేషన్ అండ్ మెయిన్గా అయితే స్కిన్ టైటనింగ్. స్కిన్ టైటనింగ్ చాలా ఈజీ అయిపోతుంది, ఎస్ ఎస్ పెయిన్లెస్. అది కూడా అంతేనా? పెయిన్లెస్ అండ్ ఇది కూడా వితౌట్ ఎనీ డౌన్ టైం ఇన్స్టెంట్గా మీరు స్కిన్ రిజ్యువనేషన్ అనేది Okay. అవుతుంది. రిజల్ట్ వెంటనే కనిపిస్తుందా? అంటే మీకు ఆ గ్లో అనేది యూ క్యాన్ ఫీల్ ఇట్. ఓకే, అంటే మీకు డౌన్ టైం అనేది ఉండదు. యా యా డాక్టర్ గారు ఇది హైడ్రా ఫేషియల్ అనుకుంటా. యా యా ఈ మధ్య కాలంలో ఎక్కువగా చూస్తున్నాం ఇవి. ఎక్కడికి వెళ్ళినా హైడ్రా ఫేషియల్. సో దీంట్లో కూడా మీ దగ్గర ఏమైనా అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చిందా? సో నార్మల్ ఏనా ఇది? నో, ఇది వచ్చేసి మీకు హైడ్రా ఫేషియల్ మెషిన్. ఓకేనా, సో ఇందులో మనం ఆక్సి ఫేషియల్ కూడా చేసుకోవచ్చు. ఓకే, 2 in 1. ఎస్ ఎస్ 2 in 1. సో మీకు హైడ్రా ఫేషియల్ ఏంటంటే జనరల్గా మీ స్కిన్ని హైడ్రేట్ చేయడానికి మీకు హెల్ప్ అవుతుంది. ఆక్సి ఫేషియల్ ఏంటంటే మీకు ఇన్ఫ్యూజన్కి, వైటమిన్ ఇన్ఫ్యూజన్కి మీకు హెల్ప్ అవుతుంది. సో ఏదైనా అకేషన్ ఉన్నప్పుడు జనరల్ ఒక గ్లో కోసం యూ కెన్ గో ఫర్ ద హైడ్రా ఫేషియల్. ఇన్స్టంట్ గ్లో. యా యా ఇన్స్టెంట్ గ్లో అని మీరు చూడొచ్చు ఆఫ్టర్ ద ప్రొసీజర్ చూడొచ్చు. ఓకే, మామూలుగా ఎక్కడికో వెళ్ళి ఫేషియల్ చేయించుకునే బదులు హైడ్రా Exactly. ఫేషియల్ చేయించుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు. మీరు ఎక్స్పీరియన్స్డ్ కాబట్టి ఎవరి స్కిన్ కి తగ్గట్టు వాళ్ళకి ఏది సూట్ అవుతుందో దాన్ని బట్టి మీరు చేస్తారు. యా యా అంతే. సో ఇందులో ఏంటంటే మీకు ఈ బాటిల్స్ ఉంది కదా, సో Mm. ఇవన్నిటిలో కూడా మనం సీరమ్స్ అనేవి ఫిల్ చేసుకొని మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యాక్నే ప్రోన్ స్కిన్ ఉంది, ఆయిలీ Mm. స్కిన్ ఉంది అండ్ డ్రై స్కిన్ ఉంది. సో దాన్ని బేస్డ్ మనం సీరమ్స్ అనేవి ఇన్ఫ్యూజ్ చేస్తాం స్కిన్ లోపల. సో మీకు ఏంటంటే దానివల్ల ఫర్దర్గా సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉన్నాయి. అంటే ఆల్రెడీ నాది ఆయిలీ స్కిన్ కదా అవును. నేను చేసుకోవచ్చు అంటే యూ కెన్ గో హ్యాపీలీ. బికాజ్ ఆయిలీ స్కిన్ అనేది డిఫరెంట్ అండ్ స్కిన్లో హైడ్రేషన్ అనేది అవును. డిఫరెంట్. సో ఇప్పుడు జనరలీ మనకి హైడ్రేషన్ అనేది స్కిన్లో తక్కువ ఉన్నప్పుడు ఆయిలీగా ఎక్కువ ఉంటుంది అనమాట. ఆయిల్ గ్లాండ్స్ అనేవి ఎక్కువ సెక్రీట్ చేయడం, సీబమ్ అనేది ఎక్కువ ఉండడం, ఇలాంటి ఇష్యూస్ ఉంటుంది. చూసారు కదా, ఆరెంజ్ స్కిన్ హెయిర్ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ క్లినిక్ లో ఎన్ని రకాల హై టెక్నాలజీ అండ్ అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయో. సో మీకు స్కిన్కి హెయిర్కి సంబంధించి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఇక్కడికి రావచ్చు. ఇది ఎల్బీ నగర్ కొత్తపేటలో ఉంది. సో మీరు కనుక ఇక్కడికి రావాలనుకుంటే, మీరు మాట్లాడదలుచుకుంటే స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి మాట్లాడి కన్సల్ట్ అవ్వచ్చు. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.